భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు, హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు ఏమైంది? మిస్టర్ రచ్చబండ రఘురామకృష్ణరాజు గారు, మొన్న మీ మీద బ్యాంకులకు ఏదైతే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారనే దాని మీద సిబిఐ ఇప్పుడు విచారణ జరగకపోతుంటే ఒక్క తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు మద్దతుగా మాట్లాడాల. ఇప్పుడు మీరేమో మంచి వ్యక్తిని కితాబు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మంచి వ్యక్తిని మీరు కితాబు ఇచ్చినటువంటి డిఎస్పీని ఇప్పుడు చూస్తే ఏదైతే అతన్ని సస్పెండ్ చేసి అక్కడి నుంచి అతని మీద బదిలీ వేటేసి హెడ్ క్వార్టర్కి పంపించారు. ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాల, సస్పెండ్ కదా చేయాల్సింది మామూలుగా అయితే. ఆయన మరి బదిలీ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయటం ఏంటి? మరి సస్పెండ్ ఎందుకు చేయలేదు? బదిలీ చేశారు. ఆయన విధుల నుంచి తొలగించేలా పూర్తిగా హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమని చెప్పారు అంతే. మరి ఎందుకు చేయలేదు మీరు? సో ఇదేంటంటే అవతల రఘురామకృష్ణరాజు గారు, మరి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇతను మంచోడు అయితే మరి ఎందుకు ఇది చేశారు? మీరు మంచోడని ఎందుకు వెనకేసుకొచ్చారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మరి ఇతన్ని హెడ్ క్వార్టర్స్కి బదిలీ చేయడం ఏంటి? అంటే 4 రోజుల తర్వాత పోస్టింగ్ ఇస్తారు ఇంకో చోట. అంటే ఇక్కడ ఇక్కడ సెటిల్మెంట్లు చేసి ఇక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్లు ఇక్కడ వివాదాల్లో ఉన్నతను వేరే చోటకి పంపించేస్తారా? తర్వాత ఇప్పుడు హెడ్ క్వార్టర్కి పంపించి సమాధానం చెప్పాలి మీరు దీనికి. ఇలా ఉంటాయి వీళ్ళ తీరు, వీళ్ళ తంతు.